పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం టీడీపీ కార్యాలయంలో శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ బీజేపీతో పొత్తు ఇంకా ఖరారు కాలేదన్నారు. అభ్యర్థుల ప్రకటనపై వస్తున్నవన్నీ ఊహాగాలనేలన్నారు. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత బీజేపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు ఒక కొలికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన టీడీపీ జనసేన కూటమికి 120 సీట్లకు పైగా వస్తాయన్నారు. వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని జనసేన టీడీపీ కలిసి ఏ రకంగా చూసిన ప్రజలు ఈనాడు కృతనిశ్చయంతో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి విధానం తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీ పొత్తులో ఉంటుందని ప్రజలు నమ్ముకుంటున్నారు. అందుకనే రాబోయేదే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం అనేది కరాఖండిగా ఈనాడు నేను చెప్తున్నా, ప్రజలు కూడా చెప్తున్నారు. అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా వరించే అవకాశం మెండుగా ఉందని ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈరోజు పొత్తుల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ సీట్లు ఎవరికి కావాలి, అసలు మొట్టమొదటి ఎన్ని సీట్లు కావాలి,